అసలు మన ఇండియా ది బెస్ట్ కంట్రీ. కంట్రీ మారినా నీ డ్రెస్సింగ్ స్టైల్ మారట్లేదు. అబ్రాడ్ వెళ్ళేసరికి ఓవర్ యాక్షన్ పెరిగిపోయింది. సగం సగం వేసుకొస్తుంది, ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తుంది. అంట్లు తోమడానికి కూడా గ్లౌజ్ వేసుకొని అంట్లు తోముతుంది. అక్కడికి వెళ్ళక చేత్తో తినడం మానేసింది, స్పూన్లతో తింటుంది. మేజర్ గా యూకేకి తెచ్చుకోవాల్సినవి ఏంటి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య, మీ ఇంటి తెలుగమ్మ. మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్టు నా పేరు కావ్య. ఇంతకుముందు చాలా వీడియోస్ చూసాను, ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా నేను లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అదే చేత్తో కామెంట్ సెక్షన్ ఇలా స్వైప్ చేస్తే హైప్ అని ఉంటుంది, కొంచెం హైప్ చేసి వీడియోని లైక్ చేసేసి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ ఇట్స్ రిక్వెస్ట్. సో మీరు అలా చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్స్లోకి వెళ్తుంది. సో చాలా రోజులు అయిపోతుంది కదా ఇలా కూర్చొని మాట్లాడి. దానికి ఈరోజు ఎస్పెషల్లీ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మీరు పెట్టే కామెంట్స్ ప్రతిదీ నేను చదువుతున్నాను. సో కొన్ని వీడియోస్ అడుగుతున్నారు, అవి చేయండి ఇవి చేయండి అని. నేను అన్ని నోట్ చేసి పెట్టుకుంటాను, ప్రతిదీ చేస్తాను. కాకపోతే కొంచెం సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇక్కడ అన్ని పనులు చూసుకుంటూ నా యూనివర్సిటీ, రిమైనింగ్ సోషల్ మీడియా అండ్ బిజినెస్ ఎవ్రీథింగ్ అన్నీ హ్యాండిల్ చేస్తూ అటు ఇటు మేము రూమ్ షిఫ్ట్ అవుతూ రూమ్లో పనులు కొంచెం లైఫ్ అటు ఇటు అవుతుంది. నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ప్రతి వీడియో మీరు అడిగింది నేను చేస్తాను, ప్రతి కామెంట్ చదువుతున్నాను. ఆ కామెంట్స్లో కొన్ని అడ్డదిడ్డంగా ఉన్న కామెంట్స్ ఉన్నాయి. కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, కొంతమంది నా మంచి కోరి చెప్పే వాళ్ళకి. సో మాట్లాడే వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ ఏంటంటే నా మంచి కోరి నిజంగా అడిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఆన్సర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీడియో చేస్తాను. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, చాలామంది అక్కడ మాకు అసలు ఎవ్వరూ తెలియదు, మాకు అకామిడేషన్ కావాలి అంటే ఎట్లా, ఏమైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయని అడుగుతున్నారు కదా. సో నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను, యాంబర్ ప్లాట్ఫామ్ అని. ఇది ఒక మొబైల్ అప్లికేషన్, దీని లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తే యాంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతారు. సో ఇదేంటంటే ఎవరైనా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవ్వాలనుకుంటున్నా, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయ్యే ఒక అకామిడేషన్ కోసం చూస్తుంటే ఇది పర్ఫెక్ట్గా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ మన యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుని, కంట్రీ యూనివర్సిటీ అంటే మన లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటే మన యూనివర్సిటీకి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ రేంజ్లో ఉన్న ప్రాపర్టీస్ అని చూస్తే అవి మనం అక్కడే చూసుకోవచ్చు. బిఫోర్ ఒకసారి వ్యూయింగ్కి బుక్ చేసుకోవచ్చు, వెళ్ళి చూసుకొని రావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. 24/7 మనకి సపోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఓవర్ 20 కంట్రీస్లో 20,000 ప్రాపర్టీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా అకామిడేషన్ కోసం చూస్తుంటే కనుక అబ్రాడ్లో యూ కెన్ జస్ట్ గో విత్ యాంబర్. సో ఆ వస్తున్న కామెంట్స్ నేను ఈరోజు వాళ్ళకి క్లారిటీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ నా డ్రెస్సింగ్. కొంతమంది ఏమో లైక్ ఇప్పుడు నేను శారీస్ కట్టుకొని ట్రెడిషనల్గా చేస్తే ఏంటి ఇక్కడ ఉన్నప్పుడు అలానే చేస్తావు, అక్కడికి వెళ్ళాక అలా చేస్తున్నావు, కంట్రీ మారినా నీ డ్రెస్సింగ్ స్టైల్ మారట్లేదు, ఎందుకు అంత ఓవర్ యాక్షన్, ఎందుకు శారీస్ అవసరమా అక్కడికి వెళ్ళాక కూడా కట్టడం, అంటే ఏంటి కావాలనే డ్రెస్సింగ్ స్టైల్ మార్చొచ్చు కదా అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో మంచిగానే చెప్తున్నారు, అక్క కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ మార్చు, అక్కడికి వెళ్ళావు కదా, అక్కడికి వెళ్ళాక కూడా ఇలా ఎందుకు, అక్కడికి తగ్గట్టు ఉండొచ్చు కదా. మంచిగా చెప్పేవాళ్ళు నేను అసలు ఎప్పుడు ఏమి అన్ను, నా మంచి కోరి నా కోసం చెప్పే ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ రెడీ టు రిసీవ్. ఈవెన్ నెగిటివ్ అయినా పర్వాలేదు, చెప్పే విధానంలో చెప్తే నేను తీసుకుంటాను, దానికి నేను నా సైడ్ నుంచి ఆన్సర్ కూడా ఇస్తాను. లైక్ మీరు చూసేది విన్నదే నిజం అవ్వదు కదా, నా పర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. సో నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంకొంతమంది అయితే అక్కడ ఆల్రెడీ కొంతమంది అలా చేసి ఫేమస్ అయ్యారు. సో వాళ్ళని చూసి ఎవడు కూడా ఫేమస్ అవ్వాలని అలా చేస్తుంది, అంత ఓవర్ యాక్షన్ వాళ్ళని చూసి చేస్తుంది. వాళ్ళు అలా రెడీ అయ్యారని ఎవడు కూడా అలా రెడీ అవుతుంది, కావాలనే ఫేమస్ అవ్వడానికి రెడీ అవుతుంది, కొంచెం డిఫరెంట్గా ఉండాలని అని. ఇది ఒక సైడ్, అన్నిటికీ సమాధానం చెప్తాను. అండ్ ఇంకొంతమంది లైక్ నేను కొంచెం స్లీవ్లెస్ వేసినా, కొంచెం మోడర్న్గా వేసిన అబ్రాడ్ వెళ్ళేసరికి ఓవర్ యాక్షన్ పెరిగిపోయింది, కావాలని బట్టలు మార్చేసింది, సగం సగం వేసుకొస్తుంది, ఎక్స్పోజింగ్ స్టార్ట్ చేస్తుంది, మారిపోయింది మనిషి, అందరు ఇన్ఫ్లుయెన్సర్ లాగే, ఎవరి దగ్గర కొత్త వెరైటీ ఏం లేదు, అందరిలా కాదు అనుకున్నాం, అలా చేస్తుందని. ఇవి 2 పాయింట్లు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎందుకు నేల మీద నడవలేరా, అక్కడికి వెళ్ళగానే స్టైల్ పెరిగింది, చెప్పులు వేసుకొని ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తుంది, డబ్బులు వచ్చేసరికి ఏం తెలియట్లేదు, ఇంట్లో కూడా చెప్పులు అవసరమా, చెప్పులు వేసుకొని నడుస్తుంది ఏంటి, నువ్వు ఇండియాలో కదా పుట్టి పెరిగింది, అంట్లు తోమడానికి కూడా గ్లౌజులు వేసుకొని అంట్లు తోముతున్నావు, చేతులతో తోమలేవా, నువ్వు ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు అంట్లు తోమలేదా, ఎందుకంత ఓవర్ యాక్షన్, గ్లౌజులు వేసుకొని అంట్లు తోముతున్నావు అని. ఇంకా చాలా కామెంట్సే వస్తున్నాయి. నెక్స్ట్ స్పూన్తో తిన్నది కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇండియాలో ఎవరు స్పూన్లతో తినరా, అక్కడికి వెళ్ళక చేత్తో తినడం మానేసింది, స్పూన్లతో తింటుంది. సో ఇవి మేజర్. అండ్ ఇంకొంతమంది ఏమో అక్క సెప్టెంబర్ ఇంటెక్ మేము యూకే వస్తాం, మేజర్గా యూకేకి తెచ్చుకోవాల్సినవి ఏంటి, యూకే వచ్చేటప్పుడు ప్యాక్ చేసుకోవాల్సినవి ఏంటి, అక్కడ ఏం అవసరం అడుగుతున్నారు. సో వీటన్నిటికీ ఇంకా మేజర్ చేంజెస్ నేను ఇండియాకి యూకేకి నేను అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, నా డ్రెస్ గురించి కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, మంచిగా చెప్పే వాళ్ళకి నేను మళ్ళీ చెప్తాను, నేను ఏమీ అన్నాను.
జస్ట్ ఎవరైతే అడ్డదిడ్డలుగా మాట్లాడి నా వైపు నుంచి ఆలోచించుకొని మీ వైపు నుంచి కౌంటర్ ఒక స్టేట్మెంట్లు పాస్ చేసేస్తున్నారు, డ్రెస్సింగ్ని బట్టి నా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్, నేను ఫేమస్ అవ్వాలని నేను ఏది చేయట్లేదు. ఇక్కడికి వచ్చి నేను ఏం ఛానల్ స్టార్ట్ చేయలేదు, ఇక్కడికి వచ్చి నేను పేజ్ స్టార్ట్ చేయలేదు. మీరు ఎవరైతే చెప్తున్న సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా అబ్రాడ్ వచ్చిన తర్వాత పేజీలు స్టార్ట్ చేసి అయిన వాళ్ళు, కానీ మనం ఆల్రెడీ కొంచెం ఫేమస్ అయ్యి కొంత ఐడెంటిటీతోనే ఇక్కడికి వచ్చాం. సో నాకు అది ఆల్రెడీ ఇండియాలో ఉన్నది, నేను ఫేమస్ అవ్వాలని ఇక్కడికి రాలేదు. ఇండియాలో ఉంటే ఇంకా ఇంతకంటే ఫేమస్ అవుతాను. ఓకే, నేను నా మాస్టర్స్ చేసుకోవడానికి, నా గోల్ అచీవ్ అవ్వడానికి, నా లైఫ్, నా ఫ్యామిలీ, నా కంట్రీ, సో నా పీపుల్ కోసం నేను స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చాను. పాయింట్ నెంబర్ 1, నేను ఫేమస్ అవ్వడానికి నేను ఏం వేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పే సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు, నేను ముందే స్టార్ట్ చేశాను. మీరు నా పేజ్లో ఫస్ట్ వీడియో నుంచి చూసుకోండి, ఎక్కడ ఏది మీకు అలా ఓవర్ యాక్షన్ ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ ఏదో ఎక్స్పోజింగ్ కానీ వల్గారిటీ కానీ ఎక్కడ ఉండదు. బికాస్ ద వే మా పేరెంట్స్ నన్ను అలా పెంచిన విధానం అలాంటిది. అది నా గొప్పతనం కాదు, నా గొప్పతనం నేను అలా గొప్ప అని నేను చెప్పను. నా పేరెంట్స్ నన్ను అలా రేస్ చేశారు, వాళ్ళు నన్నంత మమ్మల్ని అలా పెంచారు. నన్నైనా మా చెల్లినైనా, మేము ఒక పల్లెటూరు నుంచో ఒక బిలో మిడిల్ క్లాస్ యావరేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని. సో జనరల్గా అందరూ ఎలా ఉంటారో అలానే ఉన్నాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను జీన్స్ కూడా చాలా రేర్, ఈవెన్ నా బీటెక్ వరకు నేను లెగ్గిన్ కూడా వేసుకొని ఎరగను, అంత పద్ధతిగా మా నాన్నగారు పెంచారు. ఎందుకంటే ఆయనకి తెలుగింటి అమ్మాయి, నేను అసలు ఛానల్ పేరు అలా పెట్టడానికి మెయిన్ రీజనే మా ఫాదర్. ఆయనకి ట్రెడిషనల్గా తెలుగు అమ్మాయి, మన సాంప్రదాయం, కల్చర్ ఇలాంటివన్నీ మా నాన్నగారు చాలా ఇష్టం. సో ఆయన మమ్మల్ని ఆడపిల్ల అంటే ఇలా లక్షణంగా ఉండాలి అని ఆయనకి తగ్గట్టుగా మమ్మల్ని పెంచారు. మోడర్న్గా ఉండే వాళ్ళని నేను తప్పనట్లేదు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. నాకు ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను ట్రెడిషనల్గా ఉంటున్నాను, అంతేగాని ఎవరినో ఇంప్రెస్ చేయాలనో, ఎవరినో చూసేసో, లేదా ఇంకేదో ఫేమస్ నథింగ్. నాకు అలా ఉండడం ఇష్టం కాబట్టి నాకు అవి శారీస్, హాఫ్ శారీస్, ట్రెడిషనల్ వేర్ ఫ్రాక్స్, వీటిలో నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను కాబట్టి నేను అవి వేసుకుంటాను. దట్స్ ద మెయిన్ పాయింట్. అక్కడ ఉంటే ఏంటి, ఇక్కడ ఉంటే ఏంటి. చాలామంది అబ్రాడ్ వచ్చావు, మార్చొచ్చు కదా. నేను మారుస్తాను, నేను అవి వేసుకుంటాను. కావ్య అంటే ఓన్లీ ట్రెడిషనల్ కాదు, నేను వెస్ట్రన్ కూడా వేసుకుంటాను. కాకపోతే ఏంటంటే నాకు సిచ్యువేషన్ కదా. ఇప్పుడు నేను పబ్కి వెళ్తే చీర కట్టుకెళ్తానంటే ఎలా ఉండిద్ది, నేను గుడికి వెళ్తా బిగ్ని వేసుకెళ్తానంటే ఎలా ఉంటుంది. సిచ్యువేషన్ లైక్ బీచ్కి వెళ్తే ఒక కాస్ట్యూమ్, వేరే మనం ఎక్కడ ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటాము. లైక్ నేను బీచ్కి వెళ్తే ఒకటి ఉంటుంది, గుడికి వెళ్తే ఒకటి ఉంటుంది, పబ్కి వెళ్తే ఒకటి ఉంటుంది, యూనివర్సిటీకి వెళ్తే ఒకటి ఉంటుంది. ప్లేస్ని బట్టి, చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి మనం వేసుకునే కాస్ట్యూమ్ డిసైడ్ అయి ఉంటుంది. మనం వేసుకునే కాస్ట్యూమ్ని బట్టి మన రెస్పెక్ట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో మన ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చూడగానే మనం ఏంటనేది ఎవరికి తెలియదు. మన బట్టల్ని, మన వే ఆఫ్ అపియరెన్స్ని బట్టి మన దగ్గరికి మనుషులు అప్రోచ్ అవుతారు. సో మనం వేసుకునే క్లాత్స్ని బట్టి మన కాన్ఫిడెన్స్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది మనకు వచ్చే రెస్పెక్ట్. కాబట్టి ప్లేస్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో ఇండియాలో నాకు అంత వెస్ట్రన్ వేయాల్సిన సిచ్యువేషన్ ఎక్కడ రాలేదు. ఈవెన్ వచ్చిన చోట నేను వేశాను, కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. నేను కేరళ వెళ్ళాను, స్లీవ్లెస్ వేసుకొని ఫ్రాక్ మీద వీడియోస్ పెట్టాను. నేను కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, లైక్ అఫీషియల్ ఇంటర్వ్యూస్కి, వాటి జీన్స్ల మీదే వెళ్ళాను. కొన్ని ట్రెడిషనల్కి వెళ్ళాల్సిన ట్రెడిషనల్కి వెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరు అలా ఉండరు. సో రేర్. మనం ఇప్పుడు హాఫ్ శారీస్ వేసుకుంటే ఇక్కడ ఎవరికి తెలియని కూడా తెలియదు శారీ అంటే ఏంటి, హాఫ్ శారీ చాలా విచిత్రంగా వింతగా చూస్తారు. స్టిల్ నా కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలా నా క్లాతింగ్ కదా, నా ఇష్టం కదా, నా బాడీ కదా, నాకు తెలుసు కదా. ఇన్ని ఇయర్స్గా లైక్ ఒకళ్ళు చెప్తేనే నేను లేను కదా, నా ఇష్టం కదా. నాకు ఎలా కంఫర్టబుల్ అయితే నేను అలా వేసుకుంటాను. మీకు ప్రాబ్లంగా ఉందా, మీకు ఇబ్బందిగా అనిపించిందా, జస్ట్ కీప్ ఇట్. మీకు కంఫర్టబుల్ అనిపించిన వీడియోసే చూడండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. ఊరిక నెగిటివ్గా మాట్లాడొద్దు, నన్నే కాదు ఎవరిని మాట్లాడొద్దు. మనకు అవసరం ఏముంది చెప్పండి. ఇప్పుడు నేను ఒక డ్రెస్ వేసుకున్నాను, నేను హ్యాపీగా పోస్ట్ చేశాను, మీకు అది నచ్చలేదు, జస్ట్ కీప్ ఇట్. ఇప్పుడు మీకు నచ్చలేదు పోనీ చెప్పే విధానం ఉంటుంది. మీ పర్స్పెక్టివ్ మీరు చెప్పండి, తప్పలేదు. నేను ఒక సోషల్ మీడియా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు టేక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఏదైనా తీసుకుంటాను. మీకు నచ్చలేదు, మీకు నచ్చని విధంలో మీరు అక్కడ కామెంట్ చెప్పే విధానంలో కామెంట్ చేస్తే ఐల్ టేక్ ఇన్ ఏ పాజిటివ్ వే, అండ్ దాన్ని నా పర్స్పెక్టివ్లో నేను రిప్లై కూడా ఇస్తాను. అలా కాకుండా ఏది పడితే అది ఉంది కదా, ఊరికి వచ్చింది కదా అని మాట్లాడితే, అది చూసి ఇక్కడ నేను కాదు వేరే ఎవరైనా ఆ ప్లేస్లో ఉండనివ్వండి, వాళ్ళకు ఆనందంగా పెట్టింది మీరు అలా పెట్టడం వల్ల అది చూడగానే వాళ్ళ ఆనందం అంతా ఇలా వెళ్ళిపోయింది. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ చూస్తే ఎలా ఉంటుంది. మొన్న ఒకళ్ళు ఒక కామెంట్ పెట్టారు, బాబ్రే 300Kది, అందులో ఏం రాంగ్ ఉందో నాకు తెలియలేదు, ఎలా పడితే అలా పెట్టారు. కోలివింగ్లో ఉంటున్నావు కదా, నీకు పెరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత, చాలా అది పేరెంట్స్ చూస్తే ఎలా ఉంటుంది.
ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంత దూరం ట్రస్ట్ చేసి పంపించి చెప్తున్నాను కదా, అంత ఈజీగా తీసుకునే మైండ్ సెట్ కాదు. లైట్గా తీసుకునే వాళ్ళు లైట్గా తీసేసుకోవచ్చు. బట్ పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం దట్టు ఒక లైక్ అంత మెచ్యూరిటీ, అంత అండర్స్టాండింగ్, అంత టాప్ ఎడ్యుకేటెడ్ కాదండి అర్థం చేసుకోవడానికి. వాళ్ళకంత తెలియదు, చూసింది విన్నదే నిజం అనుకుంటారు. సో నన్ను ఇక్కడికి పంపించినప్పుడు మీరు ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. అది ఖచ్చితంగా అవుతుందని కాదులే కానండి, నా పేరెంట్స్కి నా మీద నమ్మకం ఉంది, నేను చెప్పుకోగలను. బట్ మీరు ఒకళ్ళని అనేటప్పుడు ఒక నిమిషం ఆలోచించండి, నా ప్లేస్లో మనం ఉంటే ఏంటి. తెలియకుండా మనం ఒకళ్ళని ఊరికే మాట అనేయకూడదు. సో డ్రెస్సింగ్ గురించి అదనమాట క్లారిటీ. నేను వేసుకుంటాను, నేను మోడర్న్ వేసుకుంటాను, వెస్ట్రన్ వేసుకుంటాను, లైక్ ట్రెడిషనల్ వేసుకుంటాను. నాకు అక్కడ ప్లేస్ని బట్టి, బికాజ్ నేను ఎలా పడితే అలా వెళ్తే కుదరదు కదా. మనం నలుగురిలో ఉంటున్నప్పుడు కొంచెం నా ఇష్టం అనడానికి లేదు. అక్కడ కొన్ని చోట్ల రూల్స్ కూడా ఉంటాయి. గుడికి వెళ్ళేటప్పుడు మనకి ఇండియాలో టెంపుల్స్లో కూడా ఉన్నాయి, ఓన్లీ ట్రెడిషనల్ వేర్ యాక్సెప్టెడ్ అని. కొన్ని ఇక్కడ వెస్ట్రన్ వేర్ యాక్సెప్టెడ్. అలా కొన్ని చోట్ల రూల్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిపోయిన కొన్ని పాటించాలి, కొన్ని మన కంఫర్ట్ బేస్. సో ప్లీజ్ ఆపేయండి. ఎంతమంది చెప్తున్నారు డ్రెస్సుల గురించి, వాళ్ళ ఇష్టం, అది నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ఎక్కువ నేను ప్రొలాంగ్ చేయాలనుకోవట్లే. ఫస్ట్ థింగ్ డ్రెస్సింగ్ గురించి. సెకండ్ పాయింట్, గ్లౌజ్లు వేసుకొని గిన్నెలు తోముతున్నాను. నేను ఆల్రెడీ వీడియోలో క్లియర్గా చెప్పాను. నాకు నార్మల్గా తోవడానికి నాకేం ప్రాబ్లం కాదు. నేను ఇండియాలోనే పుట్టి పెరిగింది, నేను అలానే ఉంటాను ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ హాట్ వాటర్ లేదా టూ కోల్డ్ వస్తాయి. అవి ట్యాప్ లైక్ రైట్ సైడ్ తిప్పితే ఫుల్ కోల్డ్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ తిప్పితే ఫుల్ హాట్ వస్తాయి. అవి చేతులు కాలిపోతాయి లేదా ఫ్రీజ్ అయిపోతాయి. సో అందుకు గ్లౌజ్లు వేసుకొని దోముతారు. ఇక్కడ కండిషన్స్ని బట్టి, ఇండియాలో ఉంటే చేతులతోనే దోముతాను, ఇక్కడికి వచ్చే గ్లౌజ్లు వేసుకుంటున్నానంటే అక్కడ వాటర్ అలా ఉంటే నా చేతులు కాలి చల్లగా అయిపోతాయి కాబట్టి. చెప్పులు వేసుకొని నడుస్తున్నాం అంటే ఇక్కడంతా వుడ్ అండి, మనకిలాగా సిమెంట్ అవి కాదు. అవి ఏంటంటే చాలా చల్లగా ఉంటాయి, నేల మీద నడవలేరు అంత ఈజీగా. కార్పెట్ నా రూమ్లోకి నేను చెప్పులు వేసుకోవాలి, బికాస్ కార్పెట్ ఉంటుంది కింద. రూమ్ బయటే చెప్పులు ఇప్పుతాను, మా వాళ్ళందరినీ కూడా రూమ్ బయట చెప్పులు ఇప్పి లోపలికి రమ్మంటాను. మిగతాదంతా వుడ్ కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి చెప్పులు వేసుకొని తిరుగుతాం. స్పూన్తో తింటున్నావు అంటే ఇక్కడ ట్యాప్స్ ఉండవు బయట, ఎక్కడ పడితే అక్కడ. మనకి ఇండియాలో అలాగా హ్యాండ్ వాష్కి ఉండదు. మరి ఇవన్నీ ముట్టేసుకొని వెళ్ళిపోయి ఆ చేతులతో తినలేం కదా, కాబట్టి స్పూన్తో తింటున్నాను. నాకు అలవాటు ఏం లేదు, నాకు చేతితో తింటేనే తిన్నట్టు తృప్తి. కాకపోతే మురికి చేతులతో తినలేను కాబట్టి స్పూన్తో తింటున్నాను. ఇంట్లో ఉంటే మ్యాక్సిమం నేను చేతితోనే తింటాను. ఆ వాటర్ ప్రాబ్లం ఉంటుంది అనమాట, బయట ఎక్కడ పడితే అక్కడ హ్యాండ్ వాష్కి ఉండదు. అదే సో అదనమాట. మనకి తెలియనప్పుడు ఊరికే ఎవరిని జడ్జ్ చేయొద్దు. మీరు చెప్పాలంటే పర్వాలేదు, ఒక పాజిటివ్ వేలో చెప్పాల్సిన రీతిలో చెప్పండి, ఐ విల్ టేక్. ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను, మళ్ళీ ఇలా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలనుకోవట్లేదు. అది. అండ్ నెక్స్ట్ మేము అక్కడికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, యూకే వచ్చేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నారు కదా. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను థింగ్స్ ఐ రిగ్రెట్, నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది నేను తెచ్చుకునేటప్పుడు, క్లాత్స్ ఎక్కువ కొనేయద్దు, షాపింగ్ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువకి దొరికేవి కూడా ఉంటాయి. అండ్ ఇండియన్ వేర్ మనం తెచ్చుకుని ఇక్కడ పెద్దగా ఉపయోగపడం. నేను చెప్తున్నాను కదా, నేను అన్నీ తెచ్చేసుకున్నాను. ఒకటి క్లాతింగ్, మనకి చాలా ఇండియా క్లాత్స్ అనేవి లైక్ అవి ఇక్కడ చలికి ఆపవు. అండ్ ఇక్కడ క్లైమేట్కి అంత సెట్ అవ్వవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొనుక్కోవాలి, అనవసరంగా డబ్బులు వేస్ట్, మీకు లగేజ్లో స్పేస్ వేస్ట్. మినిమల్ క్లాత్సే తెచ్చుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. బట్టలు ఎక్కువ కొనేది, నేను అలా చాలా తప్పు చేశాను. ఒక డబ్బులు అని ఒక 2 సంవత్సరాలకు సరిపడే బట్టలన్నీ కొనేసి తెచ్చాను. బట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొంటున్నాను. ఇండియా అంతగా వేయట్లేదు అనమాట. సో అది ఎక్కువ ఇండియన్ వేర్, ఎక్కువ ఇండియాలో బట్టలు ఎక్కువ కొనుక్కోవద్దు. అండ్ నెక్స్ట్ షూస్ కూడా ఎక్కువ ఇండియాలో తెచ్చుకోకండి, ఇక్కడ మీకు పార్ట్ టైంకి ఇబ్బంది అవుతుంది. ఏదైనా మంచి టాప్ బ్రాండ్ లైక్ స్కెచెస్ అట్లా ఏవో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, అలా బాగా మంచి టాప్ బ్రాండ్స్ షూస్ ఉన్నవే తెచ్చుకోండి. అది కూడా ఎక్కువ తెచ్చుకోవద్దు అన్నీ. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇక్కడ ఏం దొరికేవి కాదు, యూకేలో అదర్ కంట్రీస్లో. మన ఇండియాలో ఏం దొరకలేవు. మనం ఇన్నాళ్ళు అక్కడ 20 ఏళ్ళు ఒకదానికి అలవాటు పడి పెరిగి వచ్చి ఇక్కడ బతకలేము కాబట్టి అన్నీ తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మన ఇండియన్ స్టోర్స్ వచ్చేసాయి, ఇండియన్ థింగ్స్ వచ్చేసాయి, అన్నీ మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. కాకపోతే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి మ్యాండేటరీ థింగ్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నవి ఇక్కడ దొరకనివి మాత్రం ఇండియా నుంచి తెచ్చుకోండి. సో అట్లా క్లాత్స్ ఎక్కువ తెచ్చుకోకండి, షూస్ కూడా ఎక్కువ తెచ్చుకోకండి, అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. కాకపోతే మీరు ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇవి తెచ్చుకుంటారు కాబట్టి మన ఇండియన్ ప్లగ్కి ఇక్కడ ప్లగ్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది. అవి ఏంటంటే నాకు ఇవన్నీ ముందే మృణాలి అక్క చెప్పారు కాబట్టి నేను సేఫ్ సైడ్ తెచ్చుకున్నాను అనమాట. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అవి ఇండియా టు యూకే పోర్ట్స్ డిఫరెంట్ ఉంటాయి, అవి తెచ్చుకోండి. తర్వాత వ్యాక్యూమ్వి ఉంటుంది అనమాట, మనం మీకు ప్యాక్ చేసుకునేటప్పుడు ఎక్కువ స్పేస్ కన్జంప్షన్ లేకుండా అవి తెచ్చుకోండి. లైక్ నేను ప్యాకింగ్ అప్పుడు మీకు చూపించాను కదా, మీకు అమెజాన్లోకి వెళ్తే కనపడుతుంది, నేను మీకు రిఫరెన్స్ పిక్స్ యాడ్ చేస్తాను, అవి తెచ్చుకోండి.
అండ్ అది మీకు అక్కడ ఇండియాలో ఉపయోగపడుతుంది, ఇక్కడ కూడా. నెక్స్ట్ వేయింగ్ స్కేలు, మీకు మొత్తం లగేజ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత లగేజ్ చెక్ చేసుకోవడానికి వెయిట్ ఎంత ఉంది, లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉందంటే చాలా ఇబ్బంది పడిపోతారు. అండ్ దెన్ పచ్చళ్ళు స్నాక్స్ తెచ్చుకోండి. మనకి ఇక్కడ దొరికినా అంత బాగుండవు పచ్చళ్ళు. మనకి ఫుడ్ స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం అయింది, నేను ఇప్పటికీ అలవాటు పడలేకపోయాను. 6 నెలలు అవుతున్నా నేను ఇంకా పిజ్జాలు బర్గర్లు ఇవి అలవాటు పడలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళు వండి పెడితే తింటా, లేదంటే అలా ఫ్రూట్స్ ఎక్కువ తినేస్తున్నారు, ఫ్రూట్స్తో బతికేస్తున్నాను. సో ఫుడ్ ప్రాబ్లం అవుతుంది మనకి. ఉప్పు కారాలు ఉండవు, చాలా చప్పగా ఉంటాయి, కాబట్టి మీరు చూసుకొని అవి తెచ్చుకోండి అనమాట. పచ్చళ్ళు, స్నాక్స్, పోట్స్, బట్టలు తక్కువగానే తెచ్చుకోండి. షూస్ కూడా ఎక్కువ తేవద్దు, ఒక జత తెచ్చుకోండి. జాకెట్స్ కూడా ఇక్కడికి వచ్చాకే కొనుక్కుందరు, జాకెట్ కూడా అంతగా అక్కర్లేదు. ఇంకా మేజర్గా అంతే, అన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. మిక్సీ తెచ్చుకోండి. మిక్సీ, ఒక కుక్కర్, ఒక ప్లేట్, ఒక గ్లాసు, మీ థింగ్స్. నెక్స్ట్ బెడ్షీట్ కూడా నార్మల్గా ఒకటి తెచ్చుకోండి, ఇక్కడ తీసుకోవచ్చు. అదే కిచెన్ యూటెన్సిల్స్ మాత్రం తెచ్చుకోండి. ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటే అంత ఈజీగా మిక్సీ అవి మంచిగా ఉండవు, దొరకవు కూడా, దొరికినా మంచిగా ఉండవు. సో మిక్సీ అవి తెచ్చుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది మిక్సీ అవి ఉంటే. ఎక్కువ కిచెన్ యూటెన్సిల్స్ ఎక్కువ తెచ్చుకోండి, గిన్నెలు వండుకోవడానికి అవి ఎక్కువ తెచ్చుకోండి. రిమైనింగ్ మీకు ఫ్యాషన్కి లైక్ ఇండియా ట్రెడిషనల్ వేర్, జ్యువెలరీ అవి తెచ్చుకోండి తప్ప బట్టలు ఇలాంటివి ఎక్కువ తెచ్చుకొని స్పేస్ వేస్ట్ చేసుకోవద్దు. అవసరమైన అలాంటివన్నీ కొనుక్కోండి, ఇలాంటివన్నీ వదిలేయండి. అవి అనమాట థింగ్స్. నెక్స్ట్ సూట్ కేసులు కూడా ఎక్కువ డబ్బులు పెట్టేయద్దు, వేలు పెడతారు సూట్ కేసులకి. అవి మనం ఒక్కసారి వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు అప్పుడే వాడతాం తప్ప ఇక్కడికి వచ్చాక పైన పడేస్తాం, వాటిని అసలు వాడం. సో ఎక్కువ సూట్ కేసులకి ఎక్కువ ఖర్చులు పెట్టకండి. నేనైతే తక్కువే పెట్టా. నేను ఒక 6,000లో డిమార్ట్లో 3 సెట్ వచ్చేస్తే 5,000 6,000లో అవి తీసేసుకున్నాను. ఇంకా తక్కువలో కొంచెం మరీ చీప్గా ఉన్నా మనకి అంత దూరం అటు ఇటు పోతుంది కాబట్టి 5-6,000 ఈజ్ ఓకే. నాకైతే మంచి క్వాలిటీలోనే వచ్చాయి, బాగానే ఉంది. ఇంకొంతమంది 20,000 30,000 సూట్ కేసులకే పెడతారు, వేస్ట్, పెట్టకండి అన్న. నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకోండి, ఒరిజినల్స్ అన్నీ, అవి జాగ్రత్తగా అసలు మర్చిపోవద్దు. నేనైతే ఈ అన్వాంటెడ్ వాటిని ఎందుకు కాన్సన్ట్రేట్ చేసి మెయిన్ అని మర్చిపోయి వచ్చాను. సో అలా చేయకండి. సర్టిఫికేట్స్ అన్నీ అవి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అవి తెచ్చుకున్నా కానీ మీకు చెప్తున్నా, ఎవరు మర్చిపోవద్దు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తెచ్చుకోండి, అంతే మేజర్గా కావాల్సిన. ఇంకేమైనా నేను గుర్తొస్తే నేను మీకు పిన్ కామెంట్లో పెడతాను, చెక్ చేసేయండి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అదనమాట. నెక్స్ట్ ఇండియాకి ఇక్కడికి మేజర్ చేంజెస్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఒకళ్ళ లైఫ్ ఇంకొకళ్ళు పట్టించుకోరు. లైక్ పక్కన వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, అలా ఎందుకున్నారు, ఇలా ఎందుకున్నారు, అది ఎందుకు వేసుకున్నారు, ఇది ఎందుకు వేసుకున్నారు, నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి. ఒక మనిషి జీవితాన్ని రిస్ట్రిక్ట్ చేయరు. అది నా ప్రాపర్టీ, నేను చెప్పినట్టే వినాలి, అలాంటివి ఉండవు ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. లైక్ నేను ఇది కరెక్ట్ అనట్లేదు, అది తప్పు అనట్లేదు, జాగ్రత్తగా వినండి బిఫోర్ కమెంటింగ్. ఎక్కడుండే పాజిటివ్స్ అక్కడ ఉండే, ఎక్కడుండే నెగిటివ్. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల నెగిటివ్స్ ఉన్నాయి, అలా ఉండడం వల్ల పాజిటివ్స్ ఉన్నాయి. సో నేను జస్ట్ కంపారిజన్, నాకు అక్కడికి ఇక్కడికి బాగా అనిపించిన చేంజెస్ మాత్రం చెప్తున్నాను. సో అది అనమాట. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది ఫస్ట్ థింగ్. రెండవది ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అదే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. సో అదేంటంటే ప్రతిదీ కూడా పాజిటివ్, ప్రో అండ్ కాన్ రెండు ఉంటాయి. ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం వల్ల బాగుపడే వాళ్ళు ఉంటారు, చెడిపోయే వాళ్ళు ఉంటారు. ప్రతి చోట కూడా మనం ఎలా ఉండాలి అనేది అల్టిమేట్ డెసిషన్ మన చేతుల్లో ఉంటుంది అనమాట, ప్రతి దానిలో కూడా. కాబట్టి మనం ఎంతవరకు వాడాలి మనకు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మనం మంచికి వాడితే బాగుపడతాం, చెడుకు వాడితే నాశనం అయిపోతాం. సేమ్ వే. సో బాగుపడాలి అని అంటే ఎక్కడున్నా బాగుపడతారు, నాశనం అయిపోవాలంటే ఎక్కడున్నా నాశనం అయిపోతారు. అది ఎవరు మార్చలేరు. నేను జస్ట్ ఇక్కడికి నాకు అనిపించిన కంపారిజన్ చెప్తున్నా. సో క్లైమేట్ చేంజ్ చాలా ఉంటుంది వెదర్, బికాజ్ ఒక దేశం దాటొస్తున్నాం. ఇక్కడ సమ్మర్లో రాత్రి 10-11 అవుతున్నా ఈవినింగ్ 4-5 అయినట్టు సూర్యుడు ఉంటున్నాడు. ఇక్కడ అసలు కంప్లీట్ నైట్ నేను చూడలేకపోతున్నా సమ్మర్లో. మళ్ళీ పొద్దున్నే 4-5 సూర్యుడు వచ్చేస్తున్నాడు. అసలు నైట్ టైం చాలా తక్కువ సమ్మర్. చాలా బాగుంది, కానీ కంట్రీ చాలా బాగుంటుంది చూడడానికి. అసలు ఇప్పుడు నేను కొంచెం ప్రశాంతత కోసం పక్కన పార్క్ వచ్చాను, చాలా బాగుంది. ఇక్కడ అడుగడుక్కి పార్కులు ఉంటాయి, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నెక్స్ట్ అదే వెదర్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి. అదే వింటర్లో అయితే సాయంత్రం 4-5 నైట్ 8-10 అయిపోయినట్టు చీకటి పడిపోయింది, సాయంత్రం 3-4 అట్లా వెదర్ చేంజెస్ చాలా ఉంటాయి, క్లైమేట్ చేంజెస్ చాలా ఉంటాయి. ఎప్పుడు ఏ నిమిషం వెదర్ ఎలా ఉంటుందో చెప్పలేము. నేను ఇక్కడికి వచ్చి ఒక 2-3 గంటలు అవుతుంది కూర్చొని, ఈలోపే వాన పడింది, ఫుల్గా ఎండ వచ్చేసింది, చలి పుడుతుంది, ఇప్పుడు గాలి వస్తుంది, కొంచెం చీకటి అంటే మబ్బులు పట్టాయి. అట్లా క్లైమేట్ 5 నిమిషాలకు ఒకసారి మారిపోయేది. అసలు యూకే వెదర్ని మనం అసలు ప్రిడిక్ట్ చేయలేము అనమాట.
అట్లా వెదర్ చేంజెస్ చాలా ఉంటాయి. తర్వాత ఎంజాయ్మెంట్ కూడా బాగుంటుంది, మనకు నచ్చినట్టు ఉంటాం కదా. నెక్స్ట్ క్లీన్లీనెస్, చాలా క్లీన్గా ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ, పొల్యూషన్ ఉండదు. తర్వాత కొంచెం ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి, ఉండవు అంటారు కానీ ప్రేమ ఆప్యాయతలు కూడా ఉంటాయి. లైక్ మనం చూడం అంతే. చాలా ఇక్కడ ముసలోళ్ళైనా కపుల్గా ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే మ్యారేజెస్ ఉండవు అనమాట, ఎవరు పెళ్లి చేసుకోరు చాలా వరకు. 95% ఎవరు ఇక్కడ మ్యారేజెస్ చేసుకోరు, వాళ్ళు లివిన్లో ఉంటారు, నచ్చితే పిల్లల్ని కంటారు, తర్వాత ఒకవేళ గొడవలు అయితే విడిపోతారు. ఎందుకు పెళ్లి చేసుకోరు అంటే ఇక్కడ డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా పెద్దదంట. అది దానికి లైక్ చాలా మనీతో డివోర్స్ అంటే చాలా ప్రాసెస్ పెద్దది, డబ్బులు కూడా విపరీతంగా అవుతాయి. అలా ఎందుకు అని జస్ట్ పెళ్ళి మాత్రం చేసుకోరు, లివిన్లో ఉంటారు, కలిసి ఉంటారు, పిల్లల్ని అంటారు, తర్వాత ఒకవేళ వాళ్ళకి గిట్టలేదు అంటే విడిపోతారు. ఎందుకు కలిసి ఉండి గొడవలు పడతా పీస్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని. తర్వాత వాళ్ళకి వేరే వాళ్ళు నచ్చితే వేరే వాళ్ళతో ఉంటారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఈ పిల్లల్ని లైక్ ఇప్పుడు ఒక మదర్ దగ్గర పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని పెంచడానికి ఫాదర్ ఫండింగ్ ఇస్తాడు, ఫాదర్ దగ్గర పిల్లలు ఉంటే మదర్ ఫండింగ్ ఇస్తుంది. అట్లా పిల్లల్ని షేర్ చేసుకొని పెంచుతారు. అంటే వాళ్ళకి ఏం రిగ్రెట్స్ ఉండవు ఆ తర్వాత విడిపోయిన తర్వాత. మనకైతే అంటే మన కల్చర్ వేరు, వీళ్ళ కల్చర్ వేరు అంతే. మనకి రిగ్రెట్స్ ఉంటాయి, లైఫ్ టైం గుర్తుపెట్టుకొని బాధపడుతూ దిగులు పడుతూ ఉంటాం. వీళ్ళకి అలా కాదు, వాళ్ళకి ఏం రిగ్రెట్స్ ఉండవు, మూవ్ అని అయిపోతారు. తర్వాత వాళ్ళకి ఏం రిగ్రెట్ ఉండదు, ఇంకా హ్యాపీగా ఉంటారు, విడిపోయి హ్యాపీగా ఉంటారు, తర్వాత కూడా కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, చిల్ అవుతారు. వాళ్ళకి అసలు ఏం ఉండదు అనమాట, నథింగ్ అట్లా. సో దానివల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ అలా కలిసున్నా పెళ్లి చేసుకోకుండా లైఫ్ టైం కలిసి ఉండే వాళ్ళు ఉంటారనమాట. 90 years అయినా ముసలి వాళ్ళు కూడా వాళ్ళకి పెళ్ళి ఉండదు. కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది పిల్లలు వద్దనుకుంటే పిల్లలు కూడా ఉండరు అనమాట. కొంతమంది లివిన్లో ఉన్న 10 years తర్వాత పిల్లలు కంటారు. అట్లా కంప్లీట్గా వాళ్ళిద్దరి ఇష్టంతో కూడి ఉంటుంది. సో అట్లా 80-90 years కూడా పెళ్లి చేసుకోకుండా ప్రేమగా కలిసి ఉండేవాళ్ళు ఉంటారు ఒకరికొకరితోడుగా. ప్రేమ ఇక్కడ ఉంటుంది, ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి, కానీ మనకి ఈ కల్చర్ వల్ల అలా ఉండవు అనుకుంటారు. కానీ బట్ వాళ్ళు ఉన్ననాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటారంటే అసలు స్కాటిష్, బ్రిటిష్ పీపుల్ చాలా నవ్వుతూ మాట్లాడతారు. మనం ఎవరో తెలియకపోయినా మనం ఇలా కనపడగానే ఎంత మంచిగా స్మైల్ చేస్తారు, మంచిగా పలకరిస్తారు, మనకి ఏదైనా తెలియకపోయినా అర్థమయ్యేలా చెప్తారు, చాలా పాజిటివ్గా ఉంటారు. ఒక చిన్న చిన్న వాటికి ఊరికే సారీ చెప్తారు, చాలా కైండ్గా ఉంటారు, చాలా సాఫ్ట్, స్వీట్, కైండ్, చాలా మంచి వాళ్ళు. నాకు ఎంత సర్ప్రైజింగ్ అనిపిస్తుందో, ఎంత క్యూట్ అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంటారనమాట. సో అంత రూడ్గా నేను అసలు చూడలేదు ఎవరిని ఇక్కడ. చాలా చాలా మంచిగా ఉంటారు, ఎవరో తెలియకపోయినా మంచిగా. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఎవరో ఉన్నారు, అక్కడ నుంచి కూడా చూసి నవ్వుతారు. చాలా అంటే వాళ్ళ పలకరింపు, టేక్ కేర్ చేసే విధానం చాలా బాగుండేది, చాలా మంచిగా చూసుకుంటారు, బాగుంటుంది అంతా. నాకైతే చాలా 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 నచ్చింది కంట్రీ, బాగుంది. లైక్ కంప్లీట్లీ ఇండివిజువల్ పర్సెప్షన్. అందరూ అడుగుతున్నారు మీకు అక్కడ కంట్రీ ఎలా ఉంది, మీకు మంచిగా అనిపిస్తుంది అని. నేనైతే అలవాటు పడ్డాను, నాకు అంతా బాగానే ఉంది. నాకు పెద్దగా నేను ఏ డిఫికల్ట్ ఫేస్ చేయలేదు, నాకు మంచిగానే అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే వెదర్ పడదు, క్లైమేట్ పడదు, అలాంటి వాళ్ళకి చాలా సఫర్ అవుతారు. కొంతమందికి వచ్చిన వెంటనే పార్ట్ టైం ఉండదు, సో వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. పార్ట్ టైం లేకపోతే ఇంకా నరకమే అనమాట. ఎలా సర్వైవ్ అవుతారు? నెలకు 50-40 వేలు ఎక్కడి నుంచి, మినిమం 40-50 వేలు మినిమం అవుతుంది, ఎక్కడి నుంచి కడతారు? అలాంటి వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసి అంత ఆస్వాదించే అంత టైం ఉండదు. పార్ట్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇప్పుడు పార్ట్ టైం ఎంత డిఫికల్ట్ అయిందంటే రిఫరెన్స్ల మీద కూడా ఎవరికి పార్ట్ టైం దొరకట్లేదు, చాలా కష్టమైపోయింది. సో పార్ట్ టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కన్సల్టెన్సీస్ అన్నీ లైక్ ఎవరిని పడితే వాళ్ళు ఇండియాలో ఇప్పుడు వచ్చే కన్సల్టెన్సీస్ వచ్చేసాయి. ఎవరి బెనిఫిట్ వాళ్ళ కోసం, ఎవరి బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటారు. ఏదో కన్సల్టెన్సీ త్రూ రావాలి అన్న ఆత్రంలో ఏదో ఒక దానిలో వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చెప్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సెట్ చేస్తాం పార్ట్ టైం, లేదా ముందే వెళ్ళిన స్టూడెంట్స్ నెంబర్స్ ఇస్తాం, ఎవరో ఒక నెంబర్ ఇస్తాం, వాళ్ళు మిక్స్ చూపిస్తారు, బ్లా 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 బొచ్చడు చెప్తారు. నేను 100 కన్సల్టెన్సీలు చూసి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇండియాలో ఏ కన్సల్టెన్సీని నమ్మొద్దు. మీకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు త్రూ ప్రాసెస్ చేసుకుంటండి. లేదు అంటే నేను ఎవరి త్రూ వచ్చానో అన్న నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి. అన్ని గురించి అడుగుతున్నారు కదా, డబ్బులు ఏమైనా ఛార్జ్ చేస్తారా అని. వాళ్ళు ఇక్కడే ఉంటారు, యూకేలో ఉంటారు. ఆల్మోస్ట్ నేను పుట్టినప్పుడు వాళ్ళు ఈ కంట్రీకి వచ్చారనమాట. ఇక్కడే మాస్టర్స్ చేసి జాబ్ ఐటీ అండ్ ఇక్కడే బిజినెస్లు పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ ప్లస్ బిజినెస్ చూసుకుంటూ మంచిగా ఇక్కడ సెటిల్డ్ పర్సన్స్. వాళ్ళే మనీ 1 రూపీ కూడా ఏం ఛార్జ్ చేయరు. ఇలా స్టూడెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఫ్రీగా ఎందుకు చేస్తారు అని
నాకైతే డౌట్ వచ్చింది. సో నాకులాగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకు చేస్తారు అంటే ఒక కన్సల్టెన్సీ నుంచి మనం వెళ్ళాము అంటే వాళ్ళ త్రూ మనం వచ్చినందుకు వాళ్ళకి కొంత కమిషన్ వస్తుంది మనం కట్టే ఫీజు నుంచి. సో దట్స్ ఇట్. ఆ అమౌంట్ అవి నాకు చాలు. నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి సపరేట్గా ఏం తీసుకొని ఉండదు. సో 1 రూపీ కూడా ఏం ఛార్జ్ చేయరు. కానీ ప్రాసెస్ మొత్తం A to Z ఇండియాలో మీరు డాక్యుమెంట్స్ ఇచ్చిన దగ్గర నుంచి అంతే మొత్తం వాళ్ళే అప్లికేషన్ పెడతారు, వాళ్ళే మీకు ఎగ్జామ్ నీడ్ ఉంటే ఎగ్జామ్ రాయిస్తారు, తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేయిస్తారు, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు, తర్వాత వీసా అప్లై చేస్తారు, ఫ్లైట్ టికెట్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దిగిన దగ్గర నుంచి మిమ్మల్ని పిక్ చేసుకోవడం, మీకు ఒక మంచి అకామిడేషన్ చూపించడం, మీకు పార్ట్ టైం చూపించడం, ఎవ్రీథింగ్ చేస్తారు. పార్ట్ టైం అకామిడేషన్ అనేది అన్నయ్య చూపిస్తారు. మనకు నచ్చితే మనం కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మనం తర్వాత మారచ్చు. ఇప్పుడు వచ్చిన వెంటనే మనకి ఎక్కడ ఉండాలో తెలియకపోతే ఎంత ఇబ్బంది పడతాం, ఎవరో తెలియని వాళ్ళ ప్లేస్లో ఒక ప్లేస్లో ఉంటాము. పార్ట్ టైం లేకపోతే మంచిది కావాలి ఎదురు చూస్తే ఒక 2 నెలలు 3 నెలలు అది దొరకడానికి ఎంత కష్టం తెలుసు. ఒక NI నెంబర్ అనేది రావడానికి ఇక్కడ 1 మంత్ పడుతుంది. అవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చెప్పరు. ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చేతులు దులిపేసుకుంటారు, ఫోన్లు కూడా ఎత్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇక్కడ పంపించాం అంతే, మనం ఒక బలి పశువులు అనమాట. మన నుంచి వాళ్ళకి కమిషన్ వస్తుంది, దట్స్ ఇట్. వాళ్ళకి అవి కాక స్టూడెంట్స్ దగ్గర నుంచి ఇంకా డబ్బులు తీసుకుంటారు. ఇవన్నీ తెలియదు కదా, కన్సల్టెన్సీకి కమిషన్ వస్తుంది అనే సంగతి మనకు తెలియదు కదా. మళ్ళీ ప్రాసెస్ చేసినందుకు ఆ అమౌంట్ అని, అప్లికేషన్ ఫీజు అని, అయ్యని ఊరక డబ్బులు తీసుకుంటారు. నేను ఎన్ని డబ్బులు పోగొట్టుకొని మీకు అడుగుతున్నాను కదా ఎలా వచ్చారు, ప్రాసెస్ ఏంటి, ఎంతమంది అడుగుతున్నారంటే నేను క్లియర్గా ప్రాసెస్ మొత్తం ఇలానే కూర్చొని ఒక 2 పార్ట్లుగా మొత్తం అరగంట 2 వీడియోలు పెట్టా. మొత్తం ప్రాసెస్ అంతా నేను అసలు ఎలా మొదలు పెట్టాను, ఆ థాట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చాను, ఎవరి త్రూ వచ్చాను, ఎంత డబ్బులు అయినా A to Z చెప్పా. మళ్ళీ ఎలా వెళ్ళారు, ఎంత తీసుకున్నారు, ఎన్ని క్వశ్చన్స్, సేమ్ క్వశ్చన్స్ నేను అన్నీ చెప్పేసాను. ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి, క్లియర్గా ఎవ్రీథింగ్ చెప్పాను. అవి చూడకుండా మళ్ళీ అడుగుతుంటే నేను ఎన్ని వీడియోలు ఇలా చేస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు చేస్తున్నా, మీరు ప్రతిరోజు అడుగుతూ ఉంటారు, ఇంకా మనకి ఇదే సరిపోతుంది కదా. సో నేను అంతా చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎవరైనా ఈ సెప్టెంబర్ ఇంటెక్కి ప్లాన్ చేస్తుంటే మేజర్గా మీరు తెచ్చుకోవాల్సిన థింగ్స్ అవి. అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే కన్సల్టెన్సీస్ని మాత్రం నమ్మి రావద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పార్ట్ టైం లేకపోయినా పర్వాలేదు, ఏదైపోయినా పర్వాలేదు, మేము చూసుకుంటాము అనే ధైర్యం, గట్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు యూ కెన్ కమ్ తప్ప. అదర్వైజ్ మాకు తెలియదు, మాకు కొంచెం భయంగా ఉంది, మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటే మాత్రం మీరు అన్నను కాంటాక్ట్ అవ్వచ్చు. కంప్లీట్లీ ట్రస్టబుల్, ప్యూర్లీ. ఎందుకంటే నేను వచ్చాను కదా, నన్ను చూస్తున్నారు కదా. సో మీరు లేదంటే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను మళ్ళీ ఇట్లా చెప్తే అందరు చేస్తారు. కొంతమందితో నేనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కూడా, లైక్ ఎవరైనా అన్నని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఇలా భయపడితే నేను మాట్లాడుతున్నాను. మొన్న ఈ జూన్ ఇంటెక్ కూడా 3 వస్తే వాళ్ళకి అన్నతో పాటు నేను కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను వాళ్ళని. సో మీకు ఇబ్బంది లేదు, నేను ఉంటాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేయగలిగిన హెల్ప్ నేను చేస్తాను, నా సజెషన్స్ నేను ఇస్తాను, అన్న ఉంటారు మీకు. ఈవెన్ మనం ఇక్కడికి వచ్చి కష్టపడి మంచిగా చేసుకుంటే ఆఫ్టర్ స్టడీ కూడా ప్రొఫెషనల్ జాబ్ కూడా హెల్ప్ చేస్తారు. అన్న ఎక్కడ వదిలిపెట్టారు, మంచిగా ఏ హెల్ప్ కావాలన్నా సజెషన్స్ ఇస్తారు, లీగల్గా ఎథికల్గా అన్నీ హెల్ప్ చేస్తారు. కాకపోతే మనం ఏంటంటే కొంచెం లాయల్గా కష్టపడి చేసుకోవాలి అంతే. చాలా మంచి వాళ్ళు. సో కంప్లీట్గా ట్రస్టబుల్, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే నేను కూడా మీతో మాట్లాడతాను. సో మీరు ఎవరైనా సెప్టెంబర్ ఇంటెక్కి రావాలి అనుకుంటే సీరియస్గా నిజంగా ఇంట్రెస్టెడ్ ఉండి, మీకు తెలియక ప్రాసెస్లో కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైమ్స్ ఏ ఇబ్బంది ఉండకూడదు, హ్యాపీగా మీ మాస్టర్స్ అయిపోవాలి అనుకుంటే అన్నయ్య నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన ఇస్తాను. ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అన్నయ్య క్లారిఫై చేస్తారు. ఇంకా పర్సనల్గా నాతో ఏమైనా మాట్లాడాలన్నా అన్నయ్యకి చెప్పండి, నాకు నెంబర్ ఇస్తారు, నేను మాట్లాడతాను, ఇబ్బంది ఏం లేదు. సో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను. లైక్ మేజర్ కామెంట్స్కి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చాను. అండ్ ఒక అమ్మాయి కంటిన్యూస్గా ప్రతి వీడియోకి అడుగుతుంది థింగ్స్ ఏం తెచ్చుకోవాలి, థింగ్స్ ఏం, అవి చెప్పాను. మేజర్ చేంజెస్ బాగా ఇంకా చేంజెస్ అంటే చాలా ఉన్నాయి. మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక దేశం దాటొచ్చాం, మొత్తం అన్నీ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ మనుషులు వేరు, ఇక్కడ కల్చర్ వేరు. సో చాలా చేంజెస్ ఉన్నాయి. మీకు అది ఇంట్రెస్ట్ ఉంది అంటే అది నేను ఇంకొక వీడియో చేస్తాను కంప్లీట్ ప్రాపర్గా. ఇండియాలో మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఏది బెస్ట్, అట్లా నేను ప్రాపర్గా ఇంకొక వీడియో చేస్తాను. ఇండియాలో ఉండే బెనిఫిట్స్ ఇండియాలో బొచ్చడు ఉంటాయి. అసలు మన ఇండియా ది బెస్ట్ కంట్రీ, చాలా 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 మనకి టాప్ నాచ్. ఇండియా తర్వాత ఏ కంట్రీ అయినా చాలా చాలా బాగుంటుంది. ఇండియా బీట్ చేయలేరు. సో అండ్ ఎవరైతే సెప్టెంబర్ ఇంటెక్ రావాలనుకుంటున్నారో మీకు క్లారిటీ కూడా ఇచ్చాను, ఎలా రావాలి, దేని నుంచి రావాలి అన్నదానికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి, నేను అవన్నీ చదివి ప్రాపర్గా ఇంకొక వీడియో చేస్తాను. అండ్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ మ్యాక్సిమం కుదిరితే నెక్స్ట్ ఫుల్ లెంత్ వీడియో అదే అప్లోడ్ చేస్తాను. స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ నేను అదే ప్లాన్ చేస్తాను, ప్రాపర్గా చేస్తాను. సో అంతే, ఇంకా మేజర్గా వస్తున్న కామెంట్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను పక్కా. ఇంతవరకు ఎవరైనా వీడియో చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. కావ్య, మీ ఇంటి తెలుగు అమ్మాయి. లవ్ యూ గైస్, లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.